ఒంటిమిట్టలో ఈ నెల 18న జరిగే కోదండరామస్వామి కళ్యాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరు కానున్నారు. కడప జిల్లా కలెక్టర్ హరికిరణ్ ఈ విషయం వెల్లడించారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున సీఎం పట్టు వస్త్రాలు సమర్పించడంపై టీటీడీ తరపున ఈసీకి లేఖ రాస్తే ఏటా జరిగే ఆనవాయితీ అయినందున అనుమతి ఇచ్చిందని చెప్పారు. కళ్యాణోత్సవ ఏర్పాట్లపై కలెక్టర్ హరికిరణ్తో ఈటీవీ ముఖాముఖి ఇప్పుడు. ఒంటిమిట్ట శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలకు సంబంధించి ఏర్పాట్లు ఘనంగా సాగుతున్నాయి. ప్రధానంగా ఈ నెల 18న జరిగే కోదండరామ కళ్యాణోత్సవానికి తిరుమల తిరుపతి దేవస్థానం అన్ని ఏర్పాట్లు కూడా చేసింది. అయితే ప్రస్తుతం ఈ కళ్యాణ వేదిక ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ హరికిరణ్ గారు టీటీడీ అధికారుల సమక్షంలో పర్యవేక్షించారు. ఆ ఏర్పాట్లకు సంబంధించి మనతో మాట్లాడడానికి కలెక్టర్ గారు మన దగ్గర ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నాం. సార్ చెప్పండి, 18వ తారీఖు జరిగేటువంటి కళ్యాణానికి సంబంధించి ఈ ఏర్పాట్లు ఏ విధంగా కొనసాగుతున్నాయి? పౌర్ణమి రోజు చంద్రుడు చూస్తుండగా కూడా ఇక్కడ చేయాలి కళ్యాణం అని చెప్పి ఇక్కడ ఆచారం ఉంది. సో దానికి అనుగుణంగా 18వ తారీఖుని పౌర్ణమి కాబట్టి 18వ తారీఖు సాయంత్రం ఇక్కడ కళ్యాణం మొదలవుతుంది. సుమారు 7 గంటలకు మొదలైన కళ్యాణం 10 గంటల వరకు ఇక్కడ కొనసాగుతుంది. పోయినసారి ఈ కళ్యాణోత్సవం నేపథ్యంలో జరిగిన ఇబ్బందులు, అప్పుడు గాలి వాన తుఫాన్ ఒక 7-8 గంటల ముందే ఇట్లాంటి వాతావరణం సరిగ్గా సడన్గా మారిపోవడం ఇట్లాంటి ఇబ్బందులు వచ్చాయి. కాబట్టి ఇప్పుడు దానికి అనుగుణంగా మెడికల్ ఫెసిలిటీస్ కానీ మిగతా కానీ మేము ప్లాన్ చేయడం జరిగింది. 70% ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, ఇవన్నీ కూడా పనులు టీటీడీ ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. జిల్లా అడ్మినిస్ట్రేషన్ మిగతా 30% ప్లస్ వాళ్ళకి ఇచ్చే సపోర్ట్ పోలీసు యంత్రాంగం, ఎస్పీ గారి నేతృత్వంలో, అట్లాగే జిల్లా యంత్రాంగం రెండూ కూడా టీటీడీకి సపోర్ట్ ఇచ్చి సక్సెస్ఫుల్గా ఈ కార్యక్రమం నిర్వహించాలని చెప్పి మేము సపోర్ట్ చేస్తాం. సార్, ఈ కళ్యాణోత్సవానికి ఎంతమంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు? ప్రముఖులు ఎవరెవరు వచ్చేటువంటి అవకాశం ఉంది? ఇక్కడ కూర్చోవడానికి సుమారు 60-70 వేల మంది భక్తులకి ఫ్రీగా కూర్చొని ఇది చూసే అవకాశం అయితే ఉంది. సో మిగతాది చుట్టుపక్కల నుంచొని చూసి దూరంగా ఉన్న భక్తులు ఎవరైతే చూడలేరో, ఎవరైనా నుంచొని వీక్షిస్తున్న భక్తులు ఎవరైనా ఉంటే వాళ్ళకి టీటీడీ చాలా స్క్రీన్లు ఏర్పాటు చేసింది. సో ప్రతి ఒక్కరికి కూర్చున్న వాళ్ళకి, బయట నుంచున్న వాళ్ళకి అందరికీ కూడా మంచిగా కనిపించే విధంగా ఏర్పాట్లు అయితే టీటీడీ చేయడం జరిగింది. సో ఒక ఫీలింగ్ ఏంటంటే ఈ ప్రాంగణంలో మేము కూర్చున్నాం, కళ్యాణం జరిగే ప్రాంగణంలో మేము నిలబడ్డాం, కూర్చున్నాం. ప్లస్ ఒక ఎల్ఈడి స్క్రీన్లో ఎదురుగుండా చూస్తూ ఉంటే నేరుగా ఫ్రంట్లో కూర్చోకపోయినా వాళ్ళకి మంచి అనుభూతి కలిగించాలి, వచ్చిన వాళ్ళు డిస్సాటిస్ఫాక్షన్తో వెళ్ళకూడదు అన్న దీంతో టీటీడీ అన్ని ఏర్పాట్లు చేసింది. ప్రముఖులకు వచ్చేసరికి నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ వరకు టీటీడీ ఎలక్షన్ కమిషన్కి రాసింది. ఇది రెగ్యులర్గా జరిగే ప్రోగ్రాము, దీంట్లో ముఖ్యమంత్రి గారిని పాల్గొనే విధంగా పర్మిషన్ ఇవ్వండి అని చెప్పి టీటీడీ రాసింది. ఆ టీటీడీ రాసిన లెటర్కి ఎలక్షన్ కమిషన్ కూడా పాజిటివ్గా స్పందించి ఇది రెగ్యులర్గా జరిగేదే కాబట్టి నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ముఖ్యమంత్రి గారు కూడా పార్టిసిపేట్ చేయొచ్చు అని ఎలక్షన్ కమిషన్ దీనికి అభ్యంతరం ఏం తెలియజేయలేదు. సో గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా దీనికి వచ్చే అవకాశం ఉంది. ఇది కాకుండా ఇంకా గవర్నర్ ఆఫీస్ నుంచి అయితే కన్ఫర్మేషన్ రాలేదు పార్టిసిపేట్ చేస్తారని. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. గత లాస్ట్ ఇయర్ జరిగినటువంటి ఈ వర్ష బీభత్సానికి దాదాపు 4 భక్తులు చనిపోయారు, 54 మంది కూడా గాయపడినటువంటి సందర్భం. అంటే వన్ వే ఇక్కడ పెట్టడం వల్ల ఆ గాలివాన పెద్దగా రావడం వల్ల కూడా బయటికి వెళ్ళలేకుండా రేకులు పడి చనిపోయారు. అంటే ఈసారి అలాంటి ఘటన జరగకుండా ఎలాంటి భద్రత చర్య చేపడుతున్నారు ఇక్కడ? ఇది టీటీడీ ఈఓ గారు ఇక్కడ కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టినప్పుడు దీని గురించి చాలా డిస్కషన్ జరిగింది. ఈసారి మీరు చూస్తే ఆ రేకుల షెడ్లు లాస్ట్ టైం ఏమేశారు, ఇప్పుడు ఒక్క రేకు షెడ్ కూడా లేదు. నిజంగా అట్లాంటి పరిస్థితులు వచ్చినా సరే ఇప్పుడు అంతా ఓపెన్ ప్లేస్, ఇది ఓపెన్గా పైన టాప్ కూడా ఓపెన్గా పెట్టేస్తాం. ఓపెన్గా పెట్టే సాయంత్రం జరిగే ప్రోగ్రామే కాబట్టి, 6 తర్వాత జరిగే ప్రోగ్రామే కాబట్టి పొద్దున్న ఎండున్న సాయంత్రానికల్లా చల్లబడుతుంది. కూర్చునే నేల మీద కూడా కార్పెట్ వేసి భూమికి ఉన్న వేడి ఎండ వల్ల తగలకుండా కార్పెట్ వేసి అన్నీ కూడా ఇక్కడ అరేంజ్మెంట్స్ చేస్తున్నాం. వేసిన 2 షెడ్లు ఏంటంటే జర్మన్ షెడ్స్. ఈ జర్మన్ షెడ్స్ కూడా పటిష్టంగా వేసాం. గాలి వాన వచ్చినా ఇది నార్మల్ రేకులతో వేసింది కాదు. స్లోప్ కూడా మనకి సైడింగ్ స్లోప్ కూడా సైడ్కి ఉంది కాబట్టి అట్లాంటి పరిస్థితులు వచ్చినా ఈసారి ఈ జర్మన్ షెడ్లు అయితే అట్లాంటి పరిస్థితిని తట్టుకుంటాయి. ఈ మెయిన్గా ఈ జర్మన్ షెడ్లు కూడా వేయాల్సిన అవసరం లేదు. కానీ ఎండ దృష్ట్యా ఎవరైనా 6 గంటలకు జరిగే ప్రోగ్రామ్కి 3 గంటలకే వచ్చేస్తే వాళ్ళు ఎండలో నుంచొని ఇబ్బంది పడతారు కాబట్టి అట్లాంటి వాళ్ళు జర్మన్ షెడ్లో కూర్చోవచ్చు అన్న దృష్టితో ఈసారి టీటీడీ జర్మన్ షెడ్స్ని వేయడం జరిగింది. సార్, లాస్ట్ ఇయర్ ఎక్కువగా ప్రతి గ్యాలరీలో ఎక్కడ చూసినా భక్తులు ఉక్కపోతతో వాళ్ళందరూ కూడా ఇసురకాలు తెచ్చుకుని విసురుకునేటువంటి దయనీయమైన పరిస్థితి మీరు లాస్ట్ ఇయర్ అందరూ చూశారు ప్రత్యక్షంగా. అంటే వాళ్ళకి ఏమైనా అరేంజ్మెంట్ చేసేటువంటి అవకాశం ఉందా? లాస్ట్ టైం ఈ పాయింట్ డిస్కషన్కి రాలేదు. లాస్ట్ టైం ఏం జరిగిందో ఒకసారి చూసి ఏమైనా అట్లాంటివి పెట్టగలిగితే
పెడతాం. ఎలక్ట్రిసిటీ ఇవన్నీ కూడా కొంచెం జాగ్రత్తగా ప్లాన్ చేయాల్సిన విషయాలు. ఎందుకంటే ఎలక్ట్రిసిటీ అనే ఇంత పెద్ద కాంపోనెంట్, కూలర్లు అన్ని లైట్లు ఎట్లాగా ఉంటాయి, కూలర్లను పెడితే ఇంకో కాంపోనెంట్ యాడ్ చేస్తే దాని యొక్క సేఫ్టీ ప్రికాషన్స్ కూడా తీసుకోవాలి. సో అది కూడా ఒకసారి టీటీడీతో మాట్లాడి మేము డిసైడ్ చేస్తాం. దాదాపు 1,00,000 మందికి పైగానే భక్తులు వస్తారనేది ఒక అంచనా వేస్తుంది. వాళ్ళకి లాస్ట్ టైం కూడా ఈ ముత్యాల తలంబ్రాలు కూడా ఎవరికి కూడా ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. 2 లక్షలు తెచ్చినా కూడా అది వేస్ట్ అయిపోయింది. అంటే ఈసారి ఎట్లా ప్లాన్ చేస్తావు? ఒకసారి కళ్యాణం అయిపోయాక గ్యాలరీలోంచి బయటికి వెళ్తుంటే అక్కడ కౌంటర్లు ఏర్పాటు చేశారు. ప్రసాదం ప్లస్ తలంబ్రాలు 2 కలిపిన కౌంటర్లు ఉంటాయి. ఒక 150 కౌంటర్ల వరకు వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కౌంటర్లో బయటికి వెళ్ళే వాళ్ళు 150, ఇక్కడికి వచ్చే వాళ్ళు కూర్చునే వాళ్ళు ఒక 60,000 70,000 వేసుకున్నా, ఇంతమంది కౌంటర్లు ఏర్పాటు చేశాం కాబట్టి నేరుగా లైన్లో నుంచొని ఆ కౌంటర్లు తీసుకొని వెళ్ళే విధంగా ఏర్పాట్లు అయితే చేసాం. ఇంకా మీరు ఫీడ్బ్యాక్ ఇచ్చారు కాబట్టి ఇంకా దాంట్లో ఇంకైనా ప్రతిష్టత పెంచి అక్కడ కూడా బందోబస్తు పెట్టి ఇవన్నీ చేసుకునే అవకాశం ఉంటే ఇంకా దానికి ఇంకా పటిష్టంగా ఏర్పాటు చేస్తాం. ఈ కళ్యాణోత్సవం ఘనంగా జరగడానికి జిల్లా ప్రజలకు లేదా రాయలసీమ నుంచి కూడా ఎక్కువ వాళ్ళందరికీ మీరు కలెక్టర్గా ఎలాంటి సలహా ఇవ్వబోతారు? ఇక్కడైతే ఏర్పాట్లన్నీ పరిపూర్ణంగా చేయడం జరిగింది. సో లాస్ట్ టైం దృష్టిలో పెట్టుకొని కూడా ఈసారి ఏర్పాట్లు ఇంకా పటిష్టంగా చేశారు. టీటీడీ ప్లస్ జిల్లా యంత్రాంగం, అట్లాగే పోలీస్ యంత్రాంగం కూడా చేశారు. అందరూ కూడా హ్యాపీగా వచ్చి సమ్మర్ వెకేషన్, అందరికీ స్కూళ్ళు కాలేజీలు అంతా హాలిడేస్లో ఉన్నాయి, హ్యాపీగా మీ ఫ్యామిలీతో వచ్చి ఈవినింగ్ 6 o'clockకి అట్లా చేరుకొని, ఎందుకంటే వెహికల్స్ పార్కింగ్ ఇక్కడ రెస్ట్రిక్టెడ్ కాబట్టి కొంచెం దూరంలోనే కొన్ని వెహికల్స్ ఆపాల్సి వస్తుంది. భక్తులు కొంత దూరం ఒక 1 కిలోమీటర్ నడవాల్సి వస్తుంది కాబట్టి దానికి అనుగుణంగా ప్లాన్ చేసుకొని వాళ్ళు హ్యాపీగా వచ్చి ఈవినింగ్ పూట కళ్యాణోత్సవం వీక్షించవచ్చు. అందరూ కూడా జిల్లా ప్రజలందరూ, అట్లాగే రాయలసీమ ప్రాంతం చుట్టుపక్కల జిల్లాలు, ప్రకాశం జిల్లా, నెల్లూరు జిల్లా ఈ ప్రజలందరికీ కూడా ఈ కళ్యాణాన్ని, భగవంతుని కళ్యాణానికి విచ్చేసి దీన్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్. ఇది జిల్లా కలెక్టర్ హరికిరణ్ గారు చెప్తుంది. అయితే స్వామివారి కళ్యాణోత్సవాన్ని తిలకించడానికి భక్తులకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశామని, గతంలో జరిగినటువంటి ఘటనను దృష్టిలో పెట్టుకుని ఈసారి మాత్రం జర్మన్ షెడ్లతో తరహా షెడ్లను కూడా ఏర్పాటు చేశామని, అయితే ఈ కళ్యాణోత్సవాన్ని చంద్రుడు చూసే విధంగా ఓపెన్గానే ఈ కళ్యాణ వేదికను ఏర్పాటు చేశామనే అభిప్రాయం ఆయన వ్యక్తం చేస్తాను. మరీ ముఖ్యంగా భారీ బందోబస్తు నడుమ ప్రతి ఒక్కరికి ఇక్కడికి వచ్చేటువంటి భక్తులకు ప్రతి ఒక్కరికి కూడా ముత్యాల తలంబ్రాల ప్యాకెట్లను కూడా అందజేయడానికి 150 కౌంటర్లు కూడా ఏర్పాటు చేశామని కలెక్టర్ చెప్తున్నారు. కెమెరామ్యాన్ జగదీష్తో మురళి, ఈటీవీ న్యూస్, ఒంటిమిట్ట.